ఇప్పుడు ఎలక్షన్ టైంలో కావాలని దెబ్బ కొడుతున్నారు, కావాలని మాట్లాడుతున్నారంటే వైసీపీ ట్రాప్ అని ఎందుకు అనుకోకూడదు సార్? లేదు, ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి లేదా 30 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడదగ్గ మాట కాదు. ఎందుకంటే వైసీపీ నిజంగానే మహాసేన రాజేష్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి పక్కకు పెట్టేస్తుంది. ఆ స్థానంలో టీడీపీ ఖాళీ ఉంచేస్తా, ఇంకా ఇంకోళ్ళు వస్తారు. అంటే ఇక మహాసేన రాజేష్ తప్ప టీడీపీకి పోని బలమైన అభ్యర్థి దొరకడా? 40 ఏళ్ళ అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి, 30 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి అట్లాంటి క్యాండిడేట్ దొరకడా? వైసీపీ ఒకరిని టార్గెట్ చేసి పక్కన పెట్టిస్తారు. పోనీ వైసీపీ టార్గెట్ చేసి పక్కన పెట్టిస్తానికి అతను చెప్తున్నాడు ముందు వెనక కట్ చేయలేదని చెప్పి, కట్ చేశారని చెప్పేసి. ఈ ముందు వెనక తోకలు పేకలు కట్ చేసిన వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఏమీ తెలియని అమాయకులకు చెప్పాలి. మేము 10 ఏళ్ల నుంచి వాడిని ఫాలో అవుతా ఉన్నాం కదా. ఆ ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు ప్రతిదీ మాకు తెలుసు. అతను ఉద్దేశపూర్వకంగా ఒళ్ళుపై తెలిసి సోయులో ఉండి మాట్లాడిన ప్రతి మాట కూడా అది, అవన్నీ కూడా నిలువెత్తు అహంకారంతో మాట్లాడాడు అతను. రాజకీయంలో తన ఫెయిల్యూర్ ని కవర్ చేసుకోవటం కోసం పక్క వాళ్ళ మీద బురద జల్లటం అనేది కామన్. ఎదగటం గెలవటం చేత కాకపోయినా రాజేష్ మహాసేన అనే అతనికి ఇలాంటి బురద జల్లి అలవాట్లు మాత్రం బాగా అలవాటు అయిపోయింది. ఓకే సార్, ఈ రోజు తన నోటి ఏదో సామెత ఉంది కదా, నోరు చేసే తప్పుకి వీపు అనుభవిస్తుందంట. ఒకటేనండి, నేను ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకు కూడా మేము ఎప్పుడు చెప్పేది అదే. 4.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయంలో. అవును, ఎందుకంటే ఇన్ని దాడులు జరిగితే స్వయంగా తను చేశాడంటే చేశాడని కూడా కాదు, కానీ ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద జరిగితే ఒక్క దానిలో కూడా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని కూడా పట్టుకోలే. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కులేదు, మా దుర్గమ్మ తల్లి ఆలయంలో సింహాలు దొంగతనం చేసేస్తే లేకపోతే వెండి కిరీటాలు పోతే ఇప్పుడు దాకా పట్టుకున్న నాదుడు లేడు. ఇక ప్రభుత్వమే స్వయంగా కూల్చిన ఆలయాలకైతే లెక్కేలేదు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మేమేం చేయలేకపోయామండి. హిందువులుగా పోరాటం అంటే ఏదో ఒక రోజు వెళ్తాం, ప్లకార్డులు పట్టుకుంటాం, లేకపోతే ధర్నా చేస్తాం, కాసేపు వచ్చేస్తాం. కానీ మాకున్న ధీమా ఏంటో తెలుసా అండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది, ఓటు. ఆ ఓటుతోటి పోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే దిగొస్తారు. అలాంటి భరోసా మాకు ఉంది. అదే భరోసా ఈరోజు రాజేష్ మహాసేన విషయంలో మాకు వచ్చింది. రాజేష్ మహాసేన ఆ పోటీ నుంచి తప్పుకుంటే మా పని మేము చేసుకుంటాం. లేదు రాజేష్ మహాసేననే పోటీలో పెట్టి చేస్తాము అంటే వాళ్ళందరి పని మేము చేస్తాం. మేము కూడా వెళ్ళి ప్రచారం చేస్తాం. ఒక్క పీగన్నవరంతో ఆగదు అది, మొత్తం 175 నియోజకవర్గాలకి పాకుద్ది మేము చేసే ప్రచారం అనేది. మమ్మల్ని వైసీపీ అంటారా, బీజేపీ అంటారా, ఇంకోటి అంటారా, మీ కర్మ మీరు ఎట్లయినా చావండి. కానీ ఒక యాంటీ హిందూని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతాము అంటే అది సెక్యులర్ పార్టీగా చెప్పుకుని మీ పార్టీ నుంచి కూర్చోబెడతాం అంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మీకు ఏదన్నా చేతనైతే మీ పార్టీ స్టాండ్ చెప్పండి, మేము సెక్యులర్ కాదు, వీఆర్ ప్రో క్రిస్టియన్ లేదా యాంటీ హిందూ అని చెప్పండి, అప్పుడు నమ్ముతాం. రాజేష్ మహాసేన నుంచి మీరు ఏదైనా ప్రకటన ఆశిస్తుందా? హిందూ సంఘాలు ఆయన ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే మేము ఆయన క్షమిస్తాం అని చెప్తే లలిత్ కుమార్ గారు ఏం చెప్తారు? ఒకటండి, రాజేష్ మహాసేన అనే అతను లేదు రాజేష్ మహాసేన అనే అతను ఏ పార్టీలో అయితే చేరతాడో ఆ పార్టీ వాళ్ళు ఇదిగో మేము యాంటీ హిందూ విధానాలతో ఉన్నాము అని ప్రకటించుకుని పోటీ చేస్తే మాకు ఏ అభ్యంతరము లేదు. కానీ ఇంతకాలము హిందువుల్ని అమ్మలక్కల ఆలిబూతులన్నీ తిట్టేసి ఇవాళ ఎలక్షన్ వచ్చేపటికి సరదాగా వచ్చేసాను, లేదా అప్పుడు ఏదో అనుకోకుండా అనేసాను అంటే అనుకోకుండా అనేసిన విషయం నువ్వు చెప్పు, వచ్చి హిందువులందరితో తప్పైపోయింది క్షమించండి, మీ తప్పు ఇంక ఇప్పుడు జీవితంలో మాట్లాడిన ఒక బాండ్ రాసి. నీకు రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, కానీ నీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగమే సహేతుకమైన పరిమితులను కూడా పెట్టింది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది ప్రతి రైట్ వెనకాల ఉన్నాయి కాన్స్టిట్యూషన్ లో. నువ్వు కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఓన్లీ రైట్స్ చదివితే ఎట్లా, రెస్ట్రిక్షన్స్ చదవవా? చదివి ఉండాల్సింది. మాట్లాడితే బాబాసాహెబ్ అని అంబేద్కర్ గారి పేరు చెప్తావు కదా, అంబేద్కర్ గారు ఎక్కడ రాజ్యాంగంలో రాస్తే చెప్పు. మిగతా కులాల వాళ్ళని మీ కులపోళ్ళు ఎన్నన్నా తిట్టొచ్చు అని రాశారేమో అడగండి. భారతదేశం లౌకికవాదము అంటే భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలా, అందరికీ ఒకే రకమైన మర్యాద ఉండాలి. కానీ మన కర్మ కొద్ది కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఒక కులపోడిని తిడితే తప్పు, ఇంకొక కులపోడిని ఎన్ని తిట్టిన తప్పు కాదు అని చెప్పేసి ఒక చట్టం చేసింది. బహుశా ఆ చట్టం మరి ఎప్పుడు రివ్యూ చేస్తారో, లేకపోతే ఏ పార్టీ వచ్చి ప్రజలందరూ సమానమే భారతదేశంలో నిరూపిస్తారో తెలియదు. కానీ అది వచ్చే లోపు మాత్రం ఇలాంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే వీధుల్లో ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడాడు అంటే అసెంబ్లీలోకి వెళ్ళి ఇంకెన్ని మాట్లాడతాడు. కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అతన్ని మేమైతే క్షమించే పరిస్థితి లేదు, క్షమించాల్సిన అవసరం అంతకంటే లేదు. లేకపోతే అతని ఏడుపులు చూసి అతని మాటలు చూసి పడిపోయేంత అమాయకత్వంలో హిందువులు అయితే లేరు. రాజేష్ మహాసేన ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇది చాలా హీట్ రేపుతుంది. రేపు దళిత సంఘాలు ముందుకొచ్చి, దళిత సంఘాలు కూడా ఇప్పుడు కూడా మేము సంఘటితం అవుతాం, ఒక దళిత బిడ్డను
ఇలాగ తీసుకెళ్లి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, మేము కూడా సంఘటితం అవుతాం అంటే ఇది జాతుల మధ్య పోరాటంగా మారే అవకాశం లేదంటారా దీన్ని? ఇది జాతుల మధ్య పోరాటంగా మారుతుందా మారదా అనేది సెకండరీ అండి. మీరు అన్నట్టు ఆ సంఘాలన్నీ కలిపి ఒకవేళ ఒత్తిడి చేసి టీడీపీ మీద మహాసేన రాజేష్ కి మద్దతు ఇవ్వాల్సిందే. మీరు రాజేష్ మహాసేన విషయంలో కాంప్రమైజ్ అవ్వండి, రాజేష్ మహాసేన టికెట్ ని రద్దు చేయండి. మిగతా 174 నియోజకవర్గాల్లో అరే వైసీపీ కంటే టీడీపీ బెటర్ అని మేమే చెప్తాం. ఒక్క రాజేష్ మహాసేన ఉంటే టీడీపీ అండ్ జనసేన పార్టీ తప్పు, రాజేష్ మహాసేన లేకపోతే టీడీపీ జనసేన కరెక్ట్. ఇది కరెక్ట్ అయినా టీడీపీ జనసేన కరెక్ట్ అని మేము అనట్లేదండి. వాళ్ళు రాజేష్ మహాసేన లాంటి వాడు ప్రజల తరఫున ప్రజా నాయకుడిగా అసెంబ్లీకో లేకపోతే కౌన్సిల్ కో వెళ్ళటానికి మేము పూర్తి వ్యతిరేకం. అతను క్రైస్తవుడైనందుకు కాదు, అతడు దళితుడైనందుకు కాదు, అతడు హిందూ వ్యతిరేక అయినందుకు. ఓకే, జీవితంలో ప్రతి ఒక్కసారి ఎప్పుడో సరే ఒక మనిషి ఒక తప్పు చేస్తాడు, ఒక మాట తోలతాడు, దానికి సంబంధించి ఆ మాటని తీసుకునే పరిస్థితి లేకపోతే దానికి అపాలజీస్ తీసుకునే పరిస్థితి ఉంటే మనం క్షమించవచ్చు, తప్పు చేశాడు కాబట్టి అన్న పరిస్థితి ఉంటది. బట్ అలాంటి పరిస్థితి, అలాంటి ఎక్స్క్యూజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డెఫినెట్లీ ఆయన అసలు వెళ్ళాలని పరిస్థితి లేదా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైనా ఒక ఆవేశంలో నోరు జారిన వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం క్షమించాలి. కానీ బాపన్ నా కొడకల్లారా, పాపను లంజ కొడకల్లారా, పాపను ముండా కొడకల్లారా అంటూ పదే పదే ఒక కులాన్ని 10 సార్లు తిట్టినోడిని, ఒకసారి తిడితే ఫ్లో, 10 సార్లు తిడితే హిందువుల్ని అరే మనువాదులారా, సన్నాసులారా అది ఇదంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ 10 సార్లు అంటే మీ వినాయకుడిని పార్వతీదేవి ఎట్లాగనింది, తండ్రి ఎవడు శివుడికి తనకు ఎట్లా పుట్టాడో తెలియదు, వాళ్ళు బయట అయితే అనుమానిస్తాడు అంటూ వినాయకుడి గారిని, అమ్మవారిని, అయ్యవారిని ముగ్గురిని కలిపి అవమానించాడు. కృష్ణుడి యొక్క 16,000 మంది భార్యల గురించి అవమానకరంగా మాట్లాడాడు. మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు వీటిలో ఒకటంటే క్షమిస్తాం, 100 కూడా క్షమించాలా? అరే శిశుపాలుడికి ఒక లెక్క పెట్టాడండి 100 తప్పులు అని చెప్పేసి, వీడు శిశుపాలుడు అంత తోపేం కాదు కదా, మేము క్షమిస్తాం? చూద్దాం సార్, రానున్న కాలంలో ఏం జరగబోతుందో, ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో రాజేష్ మహాసేన, లేదా టీడీపీ జనసేన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ మ్యాటర్స్ అండి. కానీ వాడు గెలిచినా ఓడిపోయినా, పోటీ చేసినా చేయకపోయినా మా వ్యతిరేకతని ప్రదర్శించడంలో మాత్రం మేమైతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వం. ఓకే, ఆ వ్యతిరేకతని 100% చూపిస్తాం. ఓకే, ఒకే ఒక్క మాట, ఏదైతే ఒక్కసారి కాదు, ఒకే ఒక్క మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. బట్ ఎప్పుడో ఉన్న ఒక మాట అతని ఎదుగుదలగా ఏదైతే ముందుకెళ్తున్నాడో దానికి ఆటంకం కాకపోతుంది. దానికి సంబంధించి ఇది రాజేష్ మహాసేన ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పి హిందూ సంఘాలకి బరిలో ఉంటాడా, లేదా టీడీపీఆర్ జనసేన వచ్చు ఈ పార్టీలు అతన్ని అక్కడి నుంచి పోటీ నుంచి తప్పిస్తాయా లేదా అనేది ఉత్కంఠగా ఉంది. చూద్దాం రానున్న కాలంలో ఏం జరుగుందో. నమస్కారం లలిత్ కుమార్ గారు, రాజేష్ మహాసేనకు సంబంధించి ఈ పరిస్థితి మీద మీ యొక్క రెస్పాన్స్ తెలియజేసినందుకు నమస్కారం. చాలా చూద్దాం సార్, రానున్న కాలంలో ఏం జరగబోతుందో, ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో రాజేష్ మహాసేన, లేదా టీడీపీ జనసేన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ మ్యాటర్స్ అండి. కానీ వాడు గెలిచినా ఓడిపోయినా, పోటీ చేసినా చేయకపోయినా మా వ్యతిరేకతని ప్రదర్శించడంలో మాత్రం మేమైతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వం. ఓకే, ఆ వ్యతిరేకతని 100% చూపిస్తాం. ఓకే, ఒకే ఒక్క మాట, ఏదైతే ఒక్కసారి కాదు, ఒకే ఒక్క మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. బట్ ఎప్పుడో ఉన్న ఒక మాట అతని ఎదుగుదలగా ఏదైతే ముందుకెళ్తున్నాడో దానికి ఆటంకం కాకపోతుంది.